హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందిని ప్రసాద్ క్రియేషన్స్. నేను మీ నందిని. ఈరోజు వీడియోలో వచ్చేసి 1 మినిట్లో బేబీకి ఇష్టంగా ప్రిపేర్ అయ్యే ఫుడ్ చూపించిపోతున్నానండి. దీనికోసం మంచి అటుకులు ఫ్రెష్గా బయట కొన్నవైనా లేకపోతే మన ఇంట్లో ఆడించుకున్నవైనా, దీనికోసం ముందుగా 2 బౌళ్ళు అయితే తీసుకుని అటుకులు అయితే వేసేస్తున్నానండి. దీన్ని పోహా కూడా అని అంటారు. పిల్లలు అసలు ఏమీ తిననప్పుడు ఈ విధంగా పెట్టండి, వద్దనే మాటే అనరు, ఖచ్చితంగా తింటారు. మీ పిల్లలు ఏమీ తినట్లేదని బాధపడకుండా ఈ విధంగా ట్రై చేయండి. 1 ఇయర్ బేబీ నుంచి ఈ విధంగా పెట్టొచ్చు. కాకపోతే నిలవ అయితే పెట్టొద్దండి. 2 మంత్స్ వరకు అయితే అటుకులు అనేది మంచిగా ఉంటాయి. ఒక గిన్నెలో నేను వాటర్ అయితే వేసినానండి. ఇట్లా వాటర్ వేసి చక్కెర వేస్తున్నా. మీరు చక్కెర బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఒక గిన్నెలో వాటర్ మొత్తం వేసి ఒక పావు గంట సేపు నానబెట్టాలి. 15 మినిట్స్ పాటు నానబెట్టాలి. ఇంకో గిన్నెలో పాలు వేస్తున్నానండి. అంటే పిల్లలు ఇష్టపడే దాన్ని బట్టి ఒక్కొక్కరు వాటర్తో మంచిగా తింటారు, ఇంకొకళ్ళు అయితే పాలతో మంచిగా తింటారు. పాలతో తింటే బలమే కదండి, పాలతోటే పెట్టండి. కాకపోతే చక్కెర బదులు మీరు బెల్లం కూడా వేసి పెట్టండి. ఇది పిల్లలకి ఇలా పెట్టడం వల్ల వాళ్ళ ఆకలి కూడా తింటుంది, ఏమీ సరిగ్గా తినట్లే బాధ కూడా అమ్మకు ఉండదండి. దీంట్లో నేను చక్కెర అయితే వేస్తున్నాను. మా పిల్లలకి చక్కెర ఇష్టం కాబట్టి మీరైతే బెల్లాన్ని వేసి పెట్టండి. అట్లా అయినా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని ఒక 15 మినిట్స్ అయితే నానబెట్టేసి పిల్లలకి ఇవ్వండి, మంచిగా అయితే తినేస్తారు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా చేయటం వల్ల నేను మరిన్ని వీడియోస్, బేబీ ఫుడ్ వీడియోస్ పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.